ఆచార్య శ్రీశక్తి ఛానల్కు స్వాగతం. మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి దగ్గర పంచాంగ శ్రవణం చేయడం, పంచాంగ పఠనం చేయడం చూస్తూ ఉంటాం. అసలు ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకు ఫలితం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. సాధారణంగా మానవుడు ఏ ఫలితం లేనిది ఏ పని చేయరు కదా, చివరకు వినడం కూడా అనడం కూడా. పౌరోహితులు అంటూ ఉంటారు, మనలాంటి భక్తులు వింటూ ఉంటారు. వారు ఏమంటారు, దానివల్ల ఏ ఫలితం కలుగుతుందంటారు, మనం తెలుసుకుందాం. ప్రతి పౌరాణికుడు పంచాంగ శ్రవణం మొదలుపెట్టేటప్పుడు ముందుగా ఓ శ్లోకాన్ని చదువుతారు. మనం చదువుదాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని మొదలు పెడతారు. ఈ పంచాంగాన్ని వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే, శ్రీకళ్యాణ గుణావహం, మనకు అనేక రకాలైన కళ్యాణ గుణాలు కలుగుతాయి. రిపుహరం, మనకున్నటువంటి శత్రువులు హరించిపోతారు. బయట ఉన్న శత్రువులే కాకుండా మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలోనే శత్రువులు కూడా వాటిని అణుచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. లేదు, అవసరమైనప్పుడు మాత్రమే అవి మనలో ప్రవేశించేటట్లుగా చేస్తుంది. దుస్వప్న దోషాపహం, మనకు కలలు వస్తుంటాయి. ఆ కలల్లో కొన్ని భయంకరమైన కలలు, చెడు కలలు కూడా వస్తుంటాయి. అలాంటి చెడు కలలను, చెడు స్వప్నాలను, దోషాల వల్ల కలిగేటువంటి ఫలితాలను కూడా ఈ పంచాంగ శ్రవణం తీర్చివేస్తుంది. అదే కాకుండా గంగా స్నాన విశేష పుణ్యఫలదం, మనం గంగానదికి వెళ్ళి స్నానం చేసినా చేయకపోయినా, ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే ఈ పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో అలాంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. గోదానతుల్యం రుణాం, గోదానం చేయడం అనేది చాలా శ్రేష్టమైనది. ఒకవేళ గోదానం చేసేటువంటి శక్తి లేకున్నప్పటికీ పంచాంగ శ్రవణం చేయడం వల్ల గోదానం చేస్తే ఎంతైతే ఫలం లభిస్తుందో అంతటి ఫలం లభిస్తుంది. ఆయుర్వర్ధితముత్తమం, పంచాంగ శ్రవణం వల్ల మన ఆయుస్సు ఉత్తమంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. శుభకరం, చక్కని శుభాలను కలిగిస్తుంది. సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని కూడా కలిగిస్తుంది. సంతానం అంటే పుత్రులనే కాకుండా సప్త సంతానాలని మన పూర్వులు చెప్పారు. బావులు తవ్వించడము, చెట్లు నాటించడము, తటాకాలు ఏర్పాటు చేయడము, అన్నదానాలు చేయడము, విద్యాదానం చేయడము, లేని వారికి వసతి కల్పించడము, ఇవన్నీ కూడా సంతానాల కిందికే వస్తాయి. అలాంటి సప్త సంతానాలు మన చేత చేసేటట్టుగా సంపద వృద్ధి అవుతుంది. నానా కర్మ సుసాధనం, మనం అనేక పనుల వల్ల కలిగినటువంటి పాప పుణ్య ఫలితాలను చక్కగా సుసాధనంగా మనకు అనుకూలించేటట్టుగా చేస్తుంది. సముచితం, ఉచితమైనటువంటి పనులను మాత్రమే మనచే చేయిస్తూ ఉంది ఈ పంచాంగ శ్రవణ ఫలితం. అందుకోసమే పంచాంగమాకర్ణ్యతాం, పంచాంగాన్ని గనక విన్నట్లయితే అని ఈ పంచాంగ శ్రవణ ఫలితాలను ప్రతి పంచాంగం మీద మొదటగా కనిపించే శ్లోకం ఇది. శ్లోకాన్ని మరొక్కసారి అనుసంధానం చేస్తాను, మీరు కూడా వినండి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.